ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎల్లప్పుడూ ప్రశాంతత మీ వెంటే. ఇల్లు అద్దంలా మెరిసిపోవాలని, శుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే తీరిక లేకపోవడం, బద్ధకం వంటి కారణాలతో అనేక పనులు అలానే వదిలేస్తుంటారు. దీనివల్ల ఇల్లు చిందరవందరగా మారడమే కాకుండా మనసు పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి పరిశుభ్రత అనేది కేవలం బాహ్య రూపాన్ని మాత్రమే కాదు, మన మానసిక స్థితిని, వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుందని తెలిపారు. అలాగే కిచెన్లో సింక్లో పేరుకుపోయిన గిన్నెలు, స్టవ్ కౌంటర్ టాప్ అస్తవ్యస్తంగా ఉండడం వంటివి వంట చేయడానికి ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అలాగే ఉదయాన్నే మడత పెట్టని పక్క దుప్పట్లు, బెడ్షీట్లు, కుర్చీలపై పడేసిన నలిగిన బట్టలు గది రూపాన్ని పాడు చేయడమే కాకుండా మనసుకు అశాంతిని కలిగిస్తాయి. ఇవి చూడ్డానికి బాగోకపోవడమే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. పడుకునే పక్కలు శుభ్రంగా ఉంటేనే ప్రశాంతంగా నిద్ర పడుతుందని, నలిగిపోయిన పక్కలు దీర్ఘకాలంలో మన ప్రశాంతతను పాడు చేస్తాయని చెబుతున్నారు. ఇక బట్టల విషయంలో వాటిని సరిగ్గా ఉతకడం, తడిపోయేదాకా గట్టిగా పిండడం, బాగా దులిపి ఆరేయడం వల్ల మడతలు తగ్గుతాయని, ఇస్త్రీ చేయనవసరం లేకుండానే అవి చక్కగా ఉంటాయని సూచించారు. చీరలను నిలువు మడతలు కాకుండా అడ్డ మడతలు పెట్టడం వాటికి అందాన్ని తెస్తుందని అంటున్నారు. వస్తువులు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండడం వల్ల బుద్ధికి ప్రశాంతత వస్తుందని, తద్వారా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని తెలుపుతున్నారు.